గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ 300 కోట్ల క్లబ్లో చేరినప్పటికీ ఓవర్సీస్లో ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో మాత్రం ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. సినిమాపై ఉన్న క్రేజ్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కారణంగా నార్త్ అమెరికా మరియు ఓవర్సీస్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అయితే అక్కడ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కానీ లాంగ్ రన్ కానీ లభించలేదు. వాస్తవంగా ప్రీమియర్తో పాటు మొదటి రోజు కలిపి ఈ సినిమా 4 మిలియన్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేయగా, ఇప్పుడు లాంగ్ రన్ ముగిసేసరికి వచ్చే మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ ఆ ఫిగర్కు అటు ఇటుగా ఉండేలా కనిపిస్తోంది. ఈ వసూళ్లు ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసే విషయమే. పెద్ద సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు ట్రేడ్ రంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో సినిమాలను కొనుగోలు చేసేటప్పుడు బయ్యర్లు పెట్టే భారీ పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా మార్కెట్ కరెక్షన్ జరగాల్సిన అవసరముందని ఈ సినిమా స్పష్టం చేస్తోంది. తెలుగు స్టేట్స్ లో పర్వాలేదనే విధంగా వసూలు సాధిస్తున్నప్పటికీ ఓవర్సీస్, నాన్ తెలుగు స్టేట్స్ బయ్యర్లకు మాత్రం ఈ సినిమా పెద్ద ఎదురుదెబ్బగానే మిగిలిపోనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన కరుప్పు చిత్రం సాధించిన అద్భుత విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తూ వస్తున్న సూర్య ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్సైడ్ టాక్ చాలా బాగుంది. ఇక మలయాళ బ్లాక్ బస్టర్ ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో నజ్రియా నాజీం, నస్లీన్ కీలక పాత్రలో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. జీతూ మాధవన్ సినిమా కంప్లీట్ కాగానే సూర్య తన 48వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. జేబీమ్ లాంటి సెన్సేషనల్ హిట్ను అందించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఒక పవర్ఫుల్ సోషల్ డ్రామాతో ఈ కాంబో రాబోతున్నట్లు సమాచారం. ఇక సూర్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం గురించి కోలీవుడ్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ కోసం జైలర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే సూర్య ప్రాజెక్ట్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబో గనుక సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. పరిశ్రమలో ఏ నటికైనా క్రేజ్ ఉన్నంత వరకే డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి పాపులారిటీ అమాంతం పెరిగిపోతే ఆటోమేటిక్ గా పారితోషికం కూడా ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా సరిగ్గా ఇదే పని చేస్తోంది.
ఇటీవల సూర్య సరసన నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ 43 ఏళ్ల బ్యూటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ క్రేజ్ ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ సీనియర్ భామ. తాజాగా ఓ పెద్ద సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సంప్రదించగా వారికి ఊహించని షాక్ తగిలింది. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా భారీ బడ్జెట్తో రాబోతున్న ఆ సినిమాలో నటించేందుకు త్రిష ఏకంగా 15 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. హీరోయిన్ల విషయంలో ఈ స్థాయి రెమ్యునరేషన్ వినడం టాలీవుడ్, కాలీవుడ్ వర్గాలకు పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. త్రిష అడిగిన అంత భారీ మొత్తాన్ని చూసి సదరు నిర్మాత ఒక్కసారిగా అవాక్కయ్యారట. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు త్రిషను కనీసం 10 కోట్ల రూపాయల బడ్జెట్ పరిధిలోకి ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన విశ్వంభర చిత్రానికి త్రిష దాదాపు 4 కోట్ల వరకు తీసుకోగా కరుప్పు సినిమా సక్సెస్ తర్వాత త్రిష రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార రికార్డ్ సృష్టించగా ఇప్పుడు త్రిష డిమాండ్ చూస్తుంటే ఆ రికార్డును కూడా దాటేసేలా కనిపిస్తోంది. మరి ఈ 15 కోట్ల డీల్ కు నిర్మాతలు ఓకే చెప్తారో లేదో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయంలో కాస్త తర్జన భర్జనలు నడుస్తున్నాయి. గతంలో అధికారికంగా ప్రకటించిన 2 భారీ చిత్రాలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వీటికి బదులుగా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ OG2 అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీనివల్ల 2 స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. రామ్ తాల్లూరి నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ స్క్రిప్ట్ దశలోనే ఉండటం, సరైన క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్టు సమాచారం. మరోవైపు ఓజీ తర్వాత దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా బ్లడీ రోమియో అనే చిత్రాన్ని చేయాల్సి ఉంది. కానీ నాని ప్రస్తుతం చేస్తున్న ది పారడైజ్ మూవీ డిలే కావడంతో బ్లడీ రోమియో వెనక్కి వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మేకర్స్ ముందుగా OG2 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీక్వెల్ కథపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం OG2కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్లో అందుకు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. అలాగే నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో థియేటర్లోకి తీసుకురావడమే లక్ష్యంగా మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో OG2 తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రాకా విడుదలకు సంబంధించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ రోజే మేక్ వే ఫర్ ది కింగ్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం, అలాగే షారుఖ్ ఖాన్తో జవాన్ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అట్లీ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
పునర్జన్మలు, డిఫరెంట్ వరల్డ్ కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి అట్లీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కిస్తున్నారు. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇండియన్ సినిమా పరిశ్రమలో ఈ దశాబ్దంలోనే అత్యంత భారీ ఈవెంట్ చిత్రంగా రాక నిలవనుంది. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని సినిమా కబుర్లు, లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన సినిమా టాకీస్.